అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. లూకా శుభవార్త 3వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. ఇప్పుడే వృక్షమును కూకటి వేళ్లతో పెకిలించి ఛేదించుటకు గొడవలు సిద్ధముగా ఉన్నది. మంచి పండ్లను ఈయని ప్రతి వృక్షము నరకబడి అగ్నికి ఆహుతి అగును అని చెప్పారు. అందులకు జనులు మేము ఏమి చేయవలెను అని యోహాను అడగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వారికి ఒక దానిని ఇవ్వలేను, భోజన పదార్థంలో ఉన్న వారు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానము ఇచ్చాడు. ఆ తర్వాత సుందరుడు బాప్తిసం మొదటికి వచ్చి, మొదలుగా మా కర్తవ్యం ఏమి అని అడుగుగా, అతడు వారితో నిర్ణయింపబడిన పనుల కంటే అధికముగా మీరు ఏమీ తీసుకునవలదు అని పలికారు. రక్షింపబడులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలను అని ప్రశ్నించగా, బలాత్కారంగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవరిని తొలగొట్టవలదు, మీ వేతనంతో మీరు సంతృప్తి పడడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చారు. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకుని చూడగా, యోహాను వారు ఇట్లానే, నేను నీటితో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షకుల వారిని ఇప్పటికైనా యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగల యందు భద్రపరిచి కొట్టను ఆరిన అగ్నిలో వేసి కాల్చివేయను. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను బోధించుచు ఉండెను. ఇది క్రీస్తును సువిశేషము.